హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి రెసిపీ ఏంటంటే ఉల్లిపాయ టమాటా కోడిగుడ్లు కర్రీ. ఆక్సిందల్లి ఉండా ఉల్లిపాయ కోడిగుడ్లు కూర అయితే నేను చేయట్లేదు, ఇవాళ మా అమ్మ చేస్తుంది. మా అమ్మ స్టైల్లో చూసేద్దాం. మరి ఏమేం కావాలో చూపిస్తాను, రండి మరి చూసేద్దాం. ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ముందుగానే కోసి పెట్టుకున్నాం. ఈ కోసేవి మీకు వీడియో తీయలేదు. సరే గుడ్లు చూద్దాం. ఈ గుడ్డు సరిగ్గా ఉడకనట్లేదు ఫ్రెండ్స్. సరేలే, ఉడకపోయినా బాధలేదు, కూరలో ఉడికేసుకోవచ్చు. కూరలో తిందుగానమ్మా, కూర ఉడికిందని తిందుగాని. సరేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, నూనెలో ఏగిద్ది కదా, వీటిని నూనెలో వేపుకుందాము. నీచు వాసన రాకుండా వీటిని నూనెలో వేపుకుందాము. అదిగోండి ఫ్రెండ్స్, మూకిడి పొయ్యి మీద పెట్టింది మా అమ్మ. అదిగోండి ఆయిల్ పోస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ ఏం రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్. మా అమ్మకి రెడీ అవ్వడం అంటే అసలు ఇష్టం ఉండదు. అదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్, నూనె చిట్టపట్లు ఆడాలి. చిట్టపట్లు ఆడేటప్పుడు మనం గుడ్లు వేసుకున్నాము. అదిగోండి ఫ్రెండ్స్, చిట్టపట్లు ఆడుతుంది చూడండి. అదిగోండి అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ గుడ్లు వేస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, గుడ్లు వేస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, సిమ్ము అంటే లో సిమ్లో పెట్టుకోవాలి. అదిగోండి, లో సిమ్లో పెట్టుకుని అలా దోరగా వేపాలంట. అంతేనా? అదిగోండి ఫ్రెండ్స్, ఏగిని బాగా మనం తీసుకుందాం. కింద పడిపోయింది ఫ్రెండ్స్. అంటే గ్యాస్ కిందంటే కింద కాదు, గ్యాస్ పొయ్యి మీద పడింది. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఎలా దోరగా ఏగినాయో. ఇలా వేపుకోవాలి. వీటిని పక్కనెట్టేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేస్తుంది మా అమ్మ. ముందుగా తర్వాత టమాటా ముక్కలు వేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసింది. ఇందులో ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూరలోకి ఇది సరిపోతుంది. అదిగోండి ఫ్రెండ్స్, కాసేపు మనం మూత పెట్టేసుకున్నాం. అంతేనావా? అదిగో ఫ్రెండ్స్, ఉల్లిపాయ మగ్గిపోయింది. ఉల్లిపాయ మగ్గినాక సాల్ట్ వేస్తుంది మా అమ్మ. అదిగోండి, సాల్ట్ వేసుకోవాలంట. ఉల్లిపాయ మగ్గినాక తగినంత వేసుకోవాలి. గట్టితో తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయకి టమాటాకి పచ్చిమిర్చికి పట్టేటట్టుగా మనం తిప్పుకోవాలి. అదిగో కారం వేస్తుంది. తగినంత కారం వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, కారం వేసుకున్న తర్వాత గరిటతో తిప్పుకోవాలి. మాట్లాడమా ఏదన్నా?
ఉల్లిపాయ మగ్గిపోయేటప్పుడు సాల్ట్ కారం తగినంత వేసుకుని బాగుంటుంది. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్లు వేసుకోవాలంట. ఇదిగోండి గుడ్లు. ఈ గుడ్డుకి ఉల్లిపాయ కారం సాల్ట్ పడుతుంది. అలా కలుపుకోవాలండి ఫ్రెండ్స్. మనం వేసిన కారం సాల్ట్ వాటికి బాగా పట్టించేంత వరకు కలుపుకోవాలంట. అదిగోండి ఫ్రెండ్స్, సింపుల్ టిప్స్ ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకునేటట్టుగా. ఇప్పుడు చింతపండు, అదిగో ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసుని కలుపుకోవాలి బాగా. గుజ్జుగా చక్క తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు పోసేసుకుని చింతపండు పులుసు గుజ్జు పోసుకుని బాగా తిప్పుకోవాలి. ఉడికిపోద్ది. అదిగోండి ఫ్రెండ్స్, సింపుల్ టిప్స్, కోడిగుడ్డు పులుసు అమ్మ స్టైల్లో. అదిగోండి ఫ్రెండ్స్, కొంచెంసేపు మూత పెట్టేసుకుందాము. కోడిగుడ్ల ఇగురు అమ్మ చేసిన స్టైల్, అమ్మ చేతి కమ్మదనం. అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ ఎక్కువగా మాట్లాడదు. సరే ఫ్రెండ్స్, చూద్దాం రండి. అదిగోండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది కూర బాగా. అదిగోండి టమాటా ఇగురు, కోడిగుడ్లు, పచ్చిమిరకాయ వేసింది మా అమ్మ. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కోడిగుడ్లు. అదిగోండి ఫ్రెండ్స్, ఆగమా అతి గట్టియవా. అది గట్టి పెట్టావా దాంట్లో, తిప్పు ఇచ్చుడు. ఏమొచ్చింది నీకు? బ్యాగ్ వచ్చిందా? మీషోలో ఆర్డర్ చేస్తే మీషోలో ఆ బ్యాగ్ వచ్చింది అమ్మా, బ్యాగ్ వచ్చిందమ్మా చెప్పావా అంటుంది ఫ్రెండ్స్ మా పిల్ల. అదిగోండి కోడిగుడ్ల ఇగురు. ఓకే ఫ్రెండ్స్, మనం టేస్ట్ చేసేద్దాం. అమ్మ వండింది కదా, అమ్మ చేతికి అమ్మదనం. ఓకే, మనం టేస్ట్ చేద్దాం అయితే. అన్నం ఇయ్యవా ఉంది కానీ ప్లేట్ ఏది? సరే దీంట్లో ఏ చూడు. అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ అన్నం కూర వేస్తుంది నాకు. నేను టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో మీకు చెప్తాను. చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, సరే మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం.
నువ్వు సీత నాగుచింది తల్లి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా వేడి వేడిగా ఉంది. దండి తినేద్దాం. దండి ఫ్రెండ్స్ తిందాం. నిజంగా ఫ్రెండ్స్, అమ్మ చేతి కమ్మదనం అంటారు కదా, అమ్మ ఏది పెట్టినా అమృతంగా ఉంటుందని. ఆ మాట నిజమే. మనం టేస్ట్ చేసి చూసేద్దాం. బాగా అసలు కమ్మడి ఆసన వస్తుంది. ఎవరో చూస్తున్నారు బయట. సరిగ్గా ఫ్రెండ్స్ తిన్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది కొంచెం చూడండి. గుడ్డు ఇదిగోండి. కాలిపోతుంది ఫ్రెండ్స్ బాగా. నూనెలో ఎగిరి బాగుంది. సరే ఫ్రెండ్స్, అయితే ఇదిగో చూడండి. సూపర్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. మీకు ఈ సింపుల్ టిప్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.